చూస్ కంట్రీ డిలైట్, లివ్ బెటర్. ఇప్పుడే కంట్రీ డిలైట్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. ఎప్పుడన్నా ఆఫర్స్ రావట్లేదన్న బాధపడ్డావా? 4 గోళ్ల మధ్య కూర్చొని బాధపడటం, ఏడవటం. 4 గోడల మధ్యలో ఐ ఫీల్ విత్ మై ఫ్యామిలీ, ఫ్రెండ్స్కి చెప్పుకుంటాను. బాధ అనిపిస్తుంటుంది. వేరే చెప్తున్నా కదా, నాలాంటి ఒక అమ్మాయిని తీసుకొచ్చి ఇండస్ట్రీలో పెట్టుకున్నారండి. చెన్నై అమ్మాయి. మేము లేమా అండి ఇక్కడ పర్ఫామ్ చేసేవాళ్ళు? మేము లేమా? నాకు అమ్మాయికి ఏం డిఫరెన్సో నాకు అర్థం కావట్లేదు. విద్యుత్ లేక అంటే అమ్మాయి తప్ప అనట్లేదు. సో మేము ఉన్నాం కదా ఇక్కడ కూడా. నేను తమిళ్లో కూడా చేశానండి. వినయ్ పక్కన ఒంబొదులో గురు అని చెప్పి తమిళ్ పిక్చర్ చేశాను. ఫస్ట్ టైం డైరెక్టర్ పిటి సెల్వకుమార్ అని చెప్పేసి విజయ్ డేట్స్ చూసే మేనేజర్. ఆయన నా కోసం, అక్కడ ఇంకొక అమ్మాయి కూడా ఉంది, కానీ అమ్మాయిని వదిలేసి నేనే చేయాలి అని చెప్పేసి నన్ను ఇక్కడ నుంచి పిలిపించారు ఆయన. నేను చేశాను. అది కూడా సూపర్ డూపర్ హిట్ అండి. కొత్త ప్రొడ్యూసర్, దే ఆర్ వెరీ హ్యాపీ. ఎంత హ్యాపీ అంటే మళ్ళీ పిలిచి ఒక 50,000 ఇచ్చారు. ఎవరిస్తారు ఈ కాలంలో అయితే ఎవరు ఇవ్వరండి. ఆ ప్రొడ్యూసర్ పిలిచి మేడంకి ఇవ్వండి, షీ డన్ వెరీ గుడ్ వర్క్ అని చెప్పేసి. ఎంత హ్యాపీ అంటే మేము ఇక్కడ ఉన్నాం కదండి, మేము లేము, మా వల్ల కాదండి, మేము ప్రూవ్డ్ కాదు అనుకుంటే మాకు ఇవ్వకండి. మేము ఆల్రెడీ ప్రూవ్డ్ కదండి, పెద్ద డైరెక్టర్ నుంచి మేము ప్రూవ్ వచ్చాము. సో మాకు ఇవ్వడానికి అర్థం కావట్లేదు. ప్రతి ఒక్కరు ఇక్కడ ఉన్న వాళ్ళు, తెలుగు వాళ్ళు మాత్రం నాకు ఎంత హ్యాపీ అంటే, అమ్మాయి రోల్లో చూసినప్పుడు నన్ను తలుచుకున్నారంట. అరే మన అమ్మాయి ఉంది కదా, ఈ అమ్మాయిని ఎందుకు తెచ్చుకున్నారు? ప్రతి కెమెరా ముందు చెప్తున్నాను, ప్రతి ఒక్కరు చెప్పారండి నాకు. అక్కడి నుంచి ఎందుకని తీసుకొస్తారు? ఇక్కడ మీ గీతా సింగ్ ఉంది కదా, గీతా సింగ్ని పెట్టుకోవచ్చు కదా, ఎందుకు అక్కడి నుంచి తీసుకొస్తున్నారు? తెలుగు అమ్మాయి కదా, మన అమ్మాయి కదా, ఏ అమ్మాయి చేత కదా, చేయలేదా అని చెప్పి. ఆ విషయంలో ఎందుకో మరి మన డైరెక్టర్స్కి ఇంటి కూర కన్నా పక్కింటి కూర ఇష్టం అన్నట్టు అట్లా అయిపోయింది. సో అక్కడైతే కొంచెం బాధ అనిపించేది. ప్రతి సినిమాలో అరే మనం చేయాల్సింది ఇక్కడ నుంచి అంతంత మేము కొంచెం ఎక్కువ అడుగుతుంది. మేడం లేదు మేడం, అంత లేదు మేడం, మన చిన్న సినిమా మేడం అంటారు. మళ్ళీ అక్కడి నుంచి అంతంత డబ్బులు పెట్టి అంత పెట్టడం ఏంటో మరి నాకు అర్థం కావట్లేదు. మరి అంటే మేము వేస్టా, మమ్మల్ని ఏమనుకుంటున్నారో నాకైతే తెలియట్లేదు నిజంగా. ఫస్ట్ టైం అందుకే నేను ఇంటర్వ్యూస్ ఇవ్వనండి. ఫస్ట్ మన రోషన్ కాబట్టి నేను వచ్చి ఇవాళ ఇంటర్వ్యూ ఇస్తున్నాను. నాకు కూడా చాలామంది అడిగారు, ఎందుకు మిమ్మల్ని రీప్లేస్ ఎందుకు చేస్తున్నారు, మీరు ఉండంగా, మన అమ్మాయి ఉండంగా ఎందుకు రీప్లేస్ చేస్తున్నారు? నేను చెప్పి నాకు తెలియదండి, అక్కడ ఉన్నారు వాళ్ళకి అడగండి, నాకు తెలియదు కదా, మాకు చెప్తే మేము వెళ్ళి చేస్తాం తప్ప మాకు తెలియదు కదా అని చెప్పి. కానీ చాలా బాధ అనిపిస్తుంది. చాలా కళ్ళకి ఎంత అంటే ఏడుపు వచ్చేది. ఇంకా సర్లే అమ్మాయికి రాసి పెట్టుంది కదా, పోన్లే అమ్మాయినే బతుకుతుంది కదా, ఓకే లీవ్ ఇట్ అని చెప్పి ఇంకా వదిలేశాను నేను. కానీ నాకైతే ఆడియన్స్ సైడ్ నుంచి అయితే పెద్ద సపోర్ట్ అండి. అది చాలండి. మన అమ్మాయిలాగా అనుకున్నారు చూడండి, అది నాకు చాలా. వాళ్ళకి ఆ మనసులో ఈ ప్లేస్లో ఈ అమ్మాయి ఉంటే బాగుంటుంది అలా అనుకున్నారు చాలా. నాకు ఆ సినిమా చేసినట్టే అనిపించింది నాకైతే. అసలు పైకి ఇంత కామెడీ పండిస్తావు గీత, నీ లోపల ఇంత బాధ ఉంది. చాలా ఉంది, నేను చాలా కంట్రోల్ చేసుకుంటున్నాను. బట్ వీ నీడే సపోర్ట్ అబ్బా, వీ నీడే చాలా సపోర్ట్. ఎందుకంటే దీన్ని నేను చెప్తున్నాను పదే దీన్నే నమ్ముకున్నాం మనము. మమ్మల్ని వేరే వాళ్ళు తీసుకొస్తే ఏమొస్తుందండి చెప్పండి. మీరు రీసెంట్గా కూడా చూడండి, అన్ని సినిమాలు ఫిమేల్స్ ఎక్కడున్నారండి? ఫిమేల్స్ లేనే లేరు, అందరు మేల్ డామినేషన్. మేమేమంటే మేల్ కూడా పెట్టండి, వాళ్ళ పక్కన పెట్టండి, మాకు ఒక స్కోప్ ఇవ్వండి. నాకు మీ నంబర్ ఎన్ని సినిమాలు ఇప్పుడు కూడా వస్తున్నాయండి సినిమాలు. యాజ్ అ పోలీస్ ఆఫీసర్గా, ఇట్లా ఒక కరాటే మాస్టర్, అంటే స్లిమ్గా ఉన్న అంటే నాకు వచ్చే నా పర్సనాలిటీ మీద వస్తున్నాయి మళ్ళీ పోతున్నాయి. ఎందుకు పోతున్నాయో తెలియదు. మళ్ళీ అది ప్లస్సో మైనసో మళ్ళీ వేరే ఆల్టర్నేట్కి వెళ్తున్నారో తెలియదు మరి. సో చాలా బాధ అనిపిస్తుంటుంది. ఇంకా అసలు నువ్వు ఎక్కడ కాంట్రవర్సీలకు కూడా వెళ్ళవు కదా, ఎందుకని నిన్ను దూరం పెట్టడం? అసలుకి నేను చాలా కామ్ అబ్బా, నా పని ఏదో నేను చూసుకుంటూ వెళ్ళిపోతాను. నాకు ఎందుకు అంటే కాంట్రవర్సీ పెడతాను, టీవీలో కనిపించాలని నాకు అవసరం కూడా లేదా టీవీలో కనిపించడం. నాకు పిల్లలు ఉన్నారు, హ్యాపీగా ఉందో ఎందుకు? రేపటి రోజు నేను కాంట్రవర్సీలో ఏదన్నా ఎక్కడికి వెళ్తే మా పిల్లల మీద ఎఫెక్ట్ అవుతుంది మళ్ళీ. నాకెందుకు ఇవన్నీ? నా పని ఏంటి? అందరి మనసులో నేను ఉన్నాను చాలు. ఇప్పుడు మా అసోసియేషన్లో కూడా అండి హై మెజారిటీలో గెలిచారు. విష్ణుబాబు పిలిచారు నాకు. విష్ణుబాబు నా పెద్ద బాబుకు ఫ్రీ ఎడ్యుకేషన్ ఇచ్చారు. ఆయనకు అవసరం లేదు ఇవ్వడం, మోహన్ బాబు సార్, విష్ణు గారు. సో నేను అడగను కూడా అడగలేదు. విష్ణుబాబు అయితే యూఎస్లో ఉన్నారు. మా బాబు 10th అప్పుడే ఆయనే కాల్ చేశారు. గీత గారు ఇవాళ బాబు 10th రిజల్ట్స్ వచ్చాయి కదండి, మళ్ళీ బాబుని జాయిన్ చేస్తున్నారా పాపని జాయిన్ చేస్తున్నారండి మన దగ్గర తిరుపతిలో? నేను షాక్ అసలు. ఎవరు ఫోన్ చేస్తారండి, ఎవరు మాటలు ఇస్తారు తప్ప ఎవరు చేయరండి. నేను కెమెరా ముందు చెప్తున్నా, విష్ణుబాబు ఈజ్ ఎ గ్రేట్ అండి. నాకు మా అసోసియేషన్ కూడా ఈసీ మెంబర్గా ఉండాలని ఆయనే చెప్పారు. మీలాంటి వాళ్ళు ఉండాలి మా దాంట్లో అని చెప్పారు. నేను ప్రతి ఒక్కరికి ఫోన్ చేస్తే ఎలక్షన్ ఓట్స్ గురించి అడుగుతాను కదా, నువ్వు అడగడం ఏంట్రా, మన అమ్మాయి నువ్వు అడగడం ఏంటి, నువ్వు అడగకపోయినా మీకు వేస్తాం ఓటు అన్నారు. బట్ మా ఫ్రెండ్స్, మా మెంబర్స్ అందరికీ నేను చాలా థ్యాంక్స్ చెప్పాలి. బికాస్ నన్ను నమ్మి వాళ్ళు నాకు ఓటేశారు, ఒక మెజారిటీ గెలిపించారు విష్ణుబాబు ప్యానల్లో. సో చాలా హ్యాపీ అనిపించింది. నేను అనుకున్నా ఏదో మన వేరే ప్లేస్ ఒక 7th 14th ప్లేస్ వస్తుందేమో నాకు అనుకున్నాను. బట్ ఫస్ట్ ప్లేస్ నాకు అసలు నాకేం అర్థం కాలేదు అసలు.
సో చాలా హ్యాపీ. నేను చాలా దూరం, ఎందుకు గొడవలు ఎందుకండి, ఏదో చెప్తాం అయిపోద్ది, దానివల్ల మన శత్రుత్వం పెంచుకోవడం తప్ప ఏం లేదు. ఇప్పుడు ఏదైనా అడిగామనుకోండి ఆఫర్లు, ఏమంటే మీరు ఇలా అడుగుతున్నారు ఏంటండి అని కూడా అవి కూడా వస్తాయి. ఎందుకు మన పని మనం చేసుకొని వెళ్ళిపోవడం. అందుకే చాలా తక్కువ అసలు ఎవరు కూడా ఇంటర్వ్యూ చెప్పాలి. మీరు మర్చిపోతున్నారు కదా, అందుకే అడుగుతున్నామండి. మీ టైంలో ఉన్న ఆర్టిస్టులందరికీ ఇదే ఇబ్బంది ఉంది కదా ఇప్పుడు? అవును, అందరికి ఉందండి. పాపం చాలా మంది చాలా ఇబ్బందులు పడుతున్నారు. చాలా ఫైనాన్షియల్ గా పక్కన పెడితే వర్క్ అనేది లేకపోతే ఒక ఆర్టిస్ట్ కి నరకం ఇంట్లో ఉంటే. ఎస్, చాలా నరకం. ఇంక దాని అంతా నరకం ఇంకేది ఉండే. అంటే పొద్దున్న వెళ్ళి ఆ లైట్స్ కెమెరా మనకి ఇది అలవాటు అయిపోయి ఇంట్లో కూర్చోవాలంటే కష్టం అయిపోద్ది మనకి. మీరు ఈ షూట్లో ఎంత వర్క్ చేయనా పర్లేదు, హ్యాపీ అనిపిస్తుంది. అది ఇంట్లో పని అనుకో, మన వల్ల కాదు, బయట పని కూడా చేయలేము. మనం ఒక ఎడిక్ట్ అయిపోయాం మనం దీనికి. సో రీసెంట్గా సురేఖవాణి గారు కూడా ఏదో సినిమాలో చేసినప్పుడు చెప్పారు, పిలిస్తే వస్తాం కదండి, పిలవట్లేదు కదా అని. అదే మా ప్రాబ్లం, ఫిమేల్స్ ప్రాబ్లం అండి. చాలా మంది చెప్తున్నాను కదా, ఫిమేల్స్కే చాలా ప్రాబ్లం అండి. మేల్స్కి బతికేస్తారండి, ఎక్కడైనా బతికేస్తారు వాళ్ళు. ఫీమేల్స్ కూడా ఉన్నారు కానీ ఎక్కడి నుంచో వస్తున్నారు, ఇప్పుడు ఎక్కడి నుంచో వస్తున్నారు, వాళ్ళకి లక్షలు ఇస్తున్నారు. మరి మన తెలుగు వాళ్ళకి ఎందుకు ఎంకరేజ్ చేయట్లేదు అర్థం కావట్లేదు. మనకి హిందీలో చూడండి, అసలు మన తెలుగు ఇండస్ట్రీలో ఉన్న కమిడియన్స్ తెలుగు, హిందీ, తమిళ్, కన్నడ దేంట్లో లేరండి. మన దాంట్లో అంతమంది కమిడియన్స్ ఉన్నారు, మేల్ ఫిమేల్స్ చూస్తుంటే కూడా. అక్కడ చాలా తక్కువ అండి, అక్కడ అసలు చాలా తక్కువ. మనం చాలా గర్వపడాలి. నాకు తెలిసి కమిడియన్స్ అంతా ఖాళీగానే ఉన్నారు, అందరు ఖాళీగా ఉన్నారండి. మేము అంటున్నాం రోజు మాకు వర్కే కాండి, ఇప్పుడు కొంచెం అలా మమ్మల్ని కొంచెం ఎంకరేజ్ చేయండి, సపోర్ట్ చేయండి. విష్ణుబాబు కూడా ఇప్పుడు మూవీ చేసామండి, అందరినీ పెట్టుకున్నారు పాపం. ఆయన చెప్పారు మా బ్యానర్స్ ఉన్నారండి, మా బ్యానర్లు అందరికీ అవకాశం ఇస్తామని. నాకు తెలియకుండా కూడా చాలామంది వర్క్ చేశారు. అరే నువ్వు చేసావు నాకే తెలియదు, అంతమందికి ఇచ్చారు. సింగిల్ డైలాగ్ లేకపోయినా కూడా పిలిచి మా సినిమాలు ఉండాలి అని చెప్పి ఇచ్చారు. ఆయనకి ఏం అవసరం అండి విష్ణుబాబుకి. కానీ చాలా బాధ, ఆయన మీద ట్రోల్స్ చేస్తారేంటండి, నాకు అర్థం కాదు. ఎవరు సిన్సియర్గా ఉన్నారండి, ఇక్కడ హెల్ప్ చేసే వాళ్ళ మీద ట్రోల్స్ చేస్తారా వీళ్ళు? అది చాలా బాధ అనిపిస్తుంది. ఎవరెవరు ఉన్నారు వాళ్ళ మీద చాలా ఎక్కువైంది, చాలా బాధ అనిపిస్తుంది. వాళ్ళు వెళ్ళి చూడండి, వాళ్ళు హెల్ప్ ఏంటో చూడండి, వాళ్ళు ఎంత ఇది చేస్తున్నారో చూడండి ఫస్ట్ వెళ్ళి. నాకు కూడా తెలియదు మంచి ఫ్యామిలీ అంటే, నాకు తెలియదు అస్సలు. నేను వెళ్ళిన తర్వాత నాకు తెలిసింది ఏంటి అనేది. వాళ్ళు సినిమాలు చేశాను, నా బాబుకు ఫ్రీ ఎడ్యుకేషన్ ఇచ్చారండి. నేను రెమ్యునేషన్ కూడా వద్దని చెప్పా, నా స్టాఫ్ పేమెంట్ కూడా వద్దని చెప్పా, నా ఫ్లైట్ టికెట్స్ కూడా నేనే పెట్టుకుంటాను సార్ అన్నాను. అదే ఇది అన్నారు. ఇంటికి పంపించారండి డబ్బులు మోహన్ బాబు గారు. నేను అనుకున్నా వద్దులే, మనకి బాబుకి ఇచ్చారు, వద్దు మనకి ఆ రుణం చాలు అని. అలా చేసేవాళ్ళంటే నా డబ్బులు ఆపేసేవాళ్ళు కదండి వాళ్ళు. అందరికి ఎలా ట్రీట్ చేశారో అలా ట్రీట్ చేశారండి. ఇప్పుడు కూడా విష్ణుబాబు కూడా ఏమైనా కావాలా అడుగుతారండి. నాకైతే మంచి ఫ్యామిలీ అంటాను నేను, ఇప్పటికీ అంటాను నేను. నా పిల్లలు కానీ, మా సిస్టర్, మా మమ్మీ అందరూ అంటారు. మోహన్ బాబు గారు, లక్ష్మి గారు, మనోజ్ గారు అయితే ఇంకా క్లోజ్గా మాట్లాడుతారు. నేను విష్ణుబాబుతో అంతగా మాట్లాడాను కానీ మనోజ్ గారితో మంచిగా మాట్లాడతాను. నా బాబు ఎవరు వచ్చినా కూడా అసలు ఎంత దగ్గరకు తీసుకొని మాట్లాడతారంటే అంత బాగా మాట్లాడతారు ఆయన. సో నాకు చాలా ఇష్టం వాళ్ళ ఫ్యామిలీ అంటే. కానీ ట్రోల్స్ మాత్రం చేయొద్దండి, ఆయన పట్టించుకోరు, విష్ణుబాబు పట్టించుకోరు. కానీ ఎవరికైనా ట్రోల్స్ చేయొద్దండి, హట్ అవుతారని తెలుసుకోవాలి, వాళ్ళకు ఫ్యామిలీ ఉంటుందని తెలుసుకోవాలి. మోహన్ బాబు గారు పట్టించుకోరు కానీ మేము వాళ్ళ ఇంటి అన్నం తిన్నాం కాబట్టి మాకు బాధ అనిపిస్తుంటుంది ట్రోల్స్ చేయకూడదు అని చెప్పేసి. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.